సినిమాలంటే మాకు విపరీతమైన గౌరవం, అభిమానం, ప్రేమ. కృష్ణ గారంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. మన పాత వీడియోలు చూసిన వాళ్ళందరికీ తెలుసు కృష్ణ గారి వీరాభిమానిగా. అలానే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది మీద మాకు విపరీతమైన అభిమానం. అందులో ఎవరికి మినహాయింపు లేదు. కానీ వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు కన్వీనియంట్గా ఇతరుల గురించి బురద జల్లి ఇతరుల గురించి ప్రశంసలు కురిపిస్తున్నప్పుడు, అంటే వన్ సైడెడ్గా కాస్త కూస్తూ, అంటే 2-3 రోజుల నుంచి పదే పదే సేఫ్ హ్యాండ్స్, కబంధ హస్తాల గురించి మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే నిన్న హరిహర వీరమల్లు ఫంక్షన్లో కూడా ఈయన అసలు ఆ సినిమా ముందు ఏం రత్నం ప్రొడ్యూసర్ కదా, దాన్ని మళ్ళీ ఇప్పుడు మెగా సూర్య ప్రొడక్షన్స్కి ఎందుకు మారిందో తెలియదు. మరి దయాకర్ రావు గారు నిర్మాత అయ్యారట. కీరవాణి గారు మాట్లాడుతూ ఏమంటారంటే, నాకు పవన్ కళ్యాణ్ గారంటే ఆయనలో ధర్మాగ్రహం కనిపిస్తుంది అని, నేను ఒక ధర్మాగ్రహం ఉన్న వ్యక్తి అంటానంటే, మరి ఆ ధర్మాగ్రహం అంతా ఇప్పుడు జరుగుతున్న పాలనలో ఆయన భాగస్వామి కదా. పదవి దక్కగానే ఆ ధర్మాగ్రహం చల్లారిందే మహాప్రభు, ఎందుకు చెప్పవు? రైతుల ఆత్మహత్యలు కానీ రైతుల కష్టాల గురించి అడిగితేనేమో అగ్రికల్చర్ మినిస్టర్, ఐఎమ్ నాట్ అగ్రికల్చర్ మినిస్టర్ అని ఎందుకు సమాధానం చెప్తారు? ధర్మాగ్రహం ఉన్న వ్యక్తికి సమయం ప్రతిసారి లేటుగానే వస్తుందా? చెప్పాలి. వీటి గురించి ఆయన ఎందుకు స్పందించడు అనేది మా ఇది. సినిమాలకు సంబంధించి మేము మీ పాటలు పాడుకుంటాం, మీ పాటలకు డ్యాన్సులు వేసుకుంటాం, గెంతులు వేస్తాం, డైలాగులు చెప్తాం. కానీ ఇలా మీకు అవసరం వచ్చినప్పుడే మీ కన్వీనియంట్ని బట్టి మాట్లాడొద్దు అనేది పదే పదే మేము విన్నపించుకుంటాం. సినిమాల పరంగా మీరు టాప్. బాయ్.